ఏపీలో వైసీపీ కోట కుప్పకూలనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం, మరోవైపు నేతల వరుస గుడ్ బైలతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు వైఎస్ జగన్. అయితే 2.0 అంటూ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వైసీపీ అధినేతకు బాబాయి హత్య కేసు గొడ్డలిపోట్లా మారితే ఇప్పుడు కొత్తగా లిక్కర్ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అలా సిట్ ఏర్పాటు అవ్వడం ఆలస్యం. తాడేపల్లి ప్యాలెస్ బయట ఫైళ్లు తగలబడ్డం వెనుక పెద్ద మతలబే ఉందంటున్నారు. ఇక జగన్ని కలవరపెడుతున్న ఆ కొత్త ప్రాబ్లం ఏంటి, కూటమి నేతలు ఏమంటున్నారో హ్యావ్ ఎ లుక్. మొన్న మదనపల్లి ఫైల్స్, ఇప్పుడు తాడేపల్లి ఫైల్స్, సేమ్ టు సేమ్ సీన్లు, ఏమాత్రం మార్పు లేదు. లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు పక్కాగా ప్లాన్ చేశారు. ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపింది. అంతలోనే వైసీపీ పెద్దలు తమ బండారం బయటపడుతుందేమోననే భయంతో వాటికి సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్స్ను తగలబెట్టేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించారు. కానీ ప్లాన్ ఎప్పుడన్నా ఒక్కసారి వర్కౌట్ అవుతుందని ప్యాలెస్ నేతలు మర్చిపోయినట్లున్నారు. అందుకే అది కాస్త బెడిసి కొట్టినట్లయింది. అగ్ని ప్రమాదంపై విచారణ జరగకముందే వాస్తవాలేంటో ప్రజలకే అర్థమవుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేయడానికి ఏకంగా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలోని అగ్ని ప్రమాదాన్ని సృష్టించిన ఘనత వైసీపీదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సేమ్ టు సేమ్ తాడేపల్లి ప్యాలెస్లో మంటలు వ్యాపించడం వెనుక కూడా వైసీపీ కుట్ర ఉందనేది టీడీపీ వాదన. బుధవారం రాత్రివేళ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద మంటలు చెలరేగడంతో పెద్ద దుమారమే రేగింది. లిక్కర్ స్కామ్పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు ప్రకటన చేసిన రాత్రికే ఈ ఘటన జరగడం వెనుక ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేతలంటున్నారు. ప్లాన్లో భాగంగానే కొన్ని వస్తువులను తగలబెట్టేందుకు గేటు బయట నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై వైసీపీ అకృత్యాలను ప్రశ్నిస్తూ టీడీపీ పెట్టిన ఓ పోస్టు వైరల్గా మారింది. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారు. సిట్ తన ఇంటి దాకా వస్తుందని భయంతో ముందే లిక్కర్ స్కామ్కి సంబంధించి వారు రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లను తగలబెట్టారా అని విమర్శిస్తున్నారు. అప్పుడెప్పుడో ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజీ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. తానే తగులబెట్టి ప్రభుత్వం మీద తోసేయడమే 2.0 అని మండిపడుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా సిట్ తన పని తాను చేసి అవినీతిని బయటకు తీస్తుందని హెచ్చరిస్తున్నారు. గెట్ రెడీ, స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్ అని టీడీపీ పేర్కొంది. జగన్ విదేశీ పర్యటన ముగించుకుని ఆ తర్వాత బెంగళూరు ప్యాలెస్లో విశ్రాంతి కోసం వెళ్లారు. చాలా రోజుల తర్వాత తాపీగా తాడేపల్లి ప్యాలెస్కు వచ్చారు. కూటమి ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసిందని తెలియడంతోనే ప్యాలెస్లో ఉన్న మద్యం కుంభకోణానికి సంబంధించిన పత్రాలను బయటపడేసి తగులబెట్టించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చావు తెలివితేటలు వైసీపీకి అలవాటేననే విమర్శలు లేకపోలేదు. అసలే మాజీ సీఎం తాడేపల్లి ప్యాలెస్లో దాదాపు 2 కిలోమీటర్ల వరకు సీసీటీవీలున్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలు బయట పెడితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్ని ప్రమాదం వెనుక మతలబేంటనేది బయటపడుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే సీసీటీవీలు పరిశీలించకుండా జగన్పై హత్యాయత్నం, ఇళ్లు తగలెట్టే ప్రయత్నం అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. బాబాయి గొడ్డలిపోటు, కోడికత్తి, గులకరాయి దాడుల సమయంలో వైసీపీ వ్యవహరించినట్లుగానే ఇక్కడ సానుభూతిని మూటగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. సానుభూతికి తోడు మద్యం కుంభకోణం ఫైళ్లను కూడా దగ్ధం చేసేసి ఒకే దెబ్బకు 2 లాభాలు పొందే అవకాశం కోసం తాపత్రయపడుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు బినామీలకు కమిషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికే చెల్లించే మూలధరను అడ్డగోలుగా పెంచేసి ఎక్కువ లబ్ధి కలిగించారని, అలా ఆ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని, ఒక్కో కేసుకు 150 నుంచి 450 చొప్పున 3,000 కోట్లకు పైగా దోచేశారని సిఐడి దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో జరిగిన 1,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై సీఎం సమగ్ర విచారణకై విజయవాడ సీసీ ఆధ్వర్యంలో సిట్ను రంగంలోకి దించారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అగ్ని ప్రమాదం మాటున జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రభుత్వం సిట్ వేయగానే జగన్ ఇంటి ముందు స్వల్ప అగ్ని ప్రమాదం జరగడం, ఆ ప్రదేశంలో కొన్ని కాగితాలు ఖాళీ ఉండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. చూడాలి మరి ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.